ఎంత చెప్పేది వీటిని? ఎంత? 70. ఎవరు నీది? ఎర్రవాడ. బాగుండాలి ఎర్రవాడ. నేను టీవీలో సెటిల్ చేస్తాను నేను కదా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఎద్దులు వ్యాపారం కూర్చున్నారు ప్రతి ఒక్కరు. రేట్లు ఉన్నాను లేదు. పెద్ద ఎద్దులు ఎంత చెప్పినావు? ఎద్దులు 4 ఉంది, 2 ఉంది. 1,05,000. ఆ ఊరు పెద్ద నుంచి గూడూరు మునగాల నుండి వచ్చాను. గూడూరు మునగాల. ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు ఎద్దులు? 85, 90 లోపల చెప్పంటారు, పైన. నీవు ఎందుకు అమ్ముతున్నప్పుడు ఎద్దులు ఎందుకు అమ్ముతున్నావు? ఏటికి అమ్ముతావు? ఇది వానలు లేవు, మేతలు లేవు కదా. మరి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఏమైనా పని కాదా? ఏం పని కాదు. ఎవరు పలకరిస్తారు, ఎవరు మనాలు చేసుకున్నారు. అంతేనండి. ఏ ప్రభుత్వం వచ్చినా లాభం లేదు. లాభం లేదు. ఏం మరి ఎవడు పలకరిస్తాడు? మనం ఎవడు జమ చేయడు. ఎవడేం చేయడు. ఎవరు ఇది? కడివిల్ల. నేను కడివిల్ల అని మాట్లాడుతున్నాడు. రాయలసీమ వలసపోయిన ప్రాంతం ఉన్నట్లు పనులు లేదు, ఏమి లేదు. వలసలు పోయేకే ఉండదు కానీ చేనులు ఎండిపోతున్నావు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పట్టించుకొని అంటున్నాడు. కరెక్ట్. దీని మాట ఖచ్చితంగా ఈ మాట భగవంతుడు వర్షమేలా ఇంతకు బతకల లేకుండా లేదు, వలసపోవడమే ఉండదు. చూడండి ఫ్రెండ్, ఇలాంటి రాయలసీమలో చాలా ఇబ్బందులు ఉన్నవి. యా ప్రభుత్వం వచ్చి ఏదైనా నీళ్ళ సాయం మంచిగా ఇస్తే మంచిగా ఉంటాం. లేకుంటే ఏ ప్రభుత్వం వచ్చి ఏమి లాభం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.